నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి సందేశ్ ఖాళీలో మహిళలంతా కూడా వీధుల్లోకి వచ్చి నృత్యం చేస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. దీనికి అంతటికీ కారణం షాజహాన్ షేక్. ఎప్పటి నుంచి గత 56 రోజులుగా పరారీలో ఉన్న వ్యక్తి. అతన్ని వెస్ట్ బెంగాల్ పోలీసులు ఒక సినిమా రూపేనా చెప్పచ్చు, ఆఖరికి ఆ ప్రెషర్ కన్నా తట్టుకొని అరెస్ట్ అనేది అయితే ఒకటి చూపించారు. అట్టగలకి 56 రోజుల తర్వాత ఈ మాఫియా డాను తప్పించుకున్నాడు, ఎక్కడ మా బెంగాల్లోనే లేడు అని చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఆఖరికి అతని నార్త్ 24 పార్గనాస్లోనే అతని ఏరియాలోనే మనీఖాన్ అనే ఏరియాలో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. షాజహాన్ షేక్ మొట్టమొదట ఈడీ రైడ్ జరిగినప్పుడు జనవరి 5 అతని ఫాలోవర్స్ అంతా కూడా ఈడీ వాళ్ళ మీద దాడి చేశారు. అక్కడ దాడి చేయటమే కాకుండా షాజహాన్ షేక్ని తప్పించే ప్రయత్నం కూడా చేశారు. అప్పటి నుంచి తప్పించుకున్నాడు. ఎట్టకేలకు గురువారం నాడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు. దీనికి కారణం బుధవారం నాడు హైకోర్టు, కలకత్తా హైకోర్టు గట్టిగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చింది. సందేశ్ ఖాళీలో ఈ జరిగిన ఆకృత్యాలన్నిటికీ కూడా ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయండి అని, అంతేకాకుండా షాజహాన్ షేక్ని అరెస్ట్ చేయండి అని. షాజహాన్ షేక్ ఏమన్నా తక్కువ చేశాడా, అన్యాయం ఇవన్నీ చూస్తే ఉత్త రేషన్ స్కామ్ మీదే అతను దాదాపు 9,000 కోట్ల స్కామ్ చేశాడంటే ఒక జిల్లాకు సంబంధించి. అంతేకాకుండా అరెస్ట్ అయిన కొన్ని గంటలకే షాజహాన్ షేక్ మీద యాంటిసిపేటరీ బెయిల్ గురించి అప్లై చేసినప్పుడు అతని తరఫున లాయరు కలకత్తా హైకోర్టు జడ్జి ఒకటే విషయం చెప్పాడు, తొందర ఏం లేదు, సోమవారం తీసుకురండి, సందేశ్ ఖాళీకి సంబంధించిన కేసు అన్నీ కూడా చూస్తాను, అయినా మీరు అనుకుంటున్నట్టుగా షాజహాన్ షేక్ అంత తొందరగా బయటపడడు, దాదాపు 10 సంవత్సరాల పైన ఈ కేసు నడుస్తుంది, శిక్ష అనుభవించాల్సిందే, 44 కేసులు ఉన్నాయి అతని మీద అని సాక్షాత్తు కలకత్తా హైకోర్టు జడ్జి అన్నాడంటే ఇన్ని సంవత్సరాలు షాజహాన్ షేక్ ఎట్లా రెచ్చిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది. మహిళల మీద సెక్చువల్గా కానీ, లేకపోతే భూ ఆక్రమణలు కానీ, అక్రమ మనుషుల రవాణా కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ అంతు అదుపు లేకుండా, అంతేకాకుండా సందేశ్ ఖాళీలో మహిళల్ని ఎవరిని కూడా ఓటు వేయటానికి కూడా రానికుండా ఇళ్లలోనే బంధించి వాళ్ళ భర్తకి అందరికీ కూడా మీరు టీఎంసీకి ఓటు వేయకపోతే వాళ్ళని చంపుతో అని బెదిరించాడన్న విషయాలు కూడా కొత్తగా వెలుగులోకి వచ్చినాయి గురువారం నాడు. అంటే షాజహాన్ షేక్ ఇన్ని సంవత్సరాలు ఎలా రెచ్చిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ 56 రోజులు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా షాజహాన్ షేక్ని వెనకేసుకుని వచ్చింది. ఇది వెలుగులో రావడానికి కారణం ముఖ్యంగా సందేశ్ ఖాళీలో మహిళలు, వాళ్ళకి మద్దతు తెలిపిన బీజేపీ వెస్ట్ బెంగాల్ పార్టీ. ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరూ కూడా బయటకు రాలేదు. ఈ ఆకృత్యాల మీద లేకపోతే వీళ్ళు చేసిన ఘోరాల మీద ఎక్కడా కూడా నోరు మెదపలేదు. మమతా బెనర్జీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. మహిళలు ధైర్యంగా చీపులతో రోడ్డు మీదకి వచ్చాక వాళ్ళకు అండగా నిలిచిన బీజేపీ వాళ్ళు కూడా ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేయటము, అట్లాగే ధర్నాలు చేయటం, లాఠీ చార్జీ కూడా చేసిన బీజేపీ మీద బెంగాల్ ప్రభుత్వం అవన్నీ తట్టుకొని నిలబడిన బీజేపీ వాళ్ళు చేసిన పోరాటానికే ఈరోజు ఆఖరికి షాజహాన్ షేక్ అనే అతను అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్లో కూడా బుధవారం నాడు హైకోర్టు, కలకత్తా హైకోర్టు సిబిఐకి ఈడీకి డైరెక్ట్ చేస్తే అరెస్ట్ చేయమని చాలా తెలివిగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ పోలీసులతో, రాష్ట్ర పోలీసులతో అరెస్టు చూపించింది. ఇదంతా కూడా కేవలం అతన్ని ఈడీ నుంచి, ఈడీ కస్టడీ నుంచి, అట్లాగే సిబిఐ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించడానికి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు వెస్ట్ బెంగాల్ పోలీసులంతా కూడా 10 రోజులు కస్టడీలో ఉంటాడు షాజహాన్ షేక్. అంటే షాజహాన్ షేక్ అరెస్ట్ నుంచి బయటకు వస్తూ కూడా అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను చేతులు ఊపుకుంటూ విజయకేతనం అన్నట్టుగా ఏదో ఒక వివిఐపి పర్సన్ లాగా అతను నడవటము, అతనికి పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నట్టే ఉంది. కానీ ఎక్కడా కూడా అతని మొహంలో అతను చేసిన ఘోరాలకి, నేరాలకి ఎక్కడ పశ్చాత్తాప పడుతున్నట్టు కనబట్టలేదు. అంతేకాకుండా షాజహాన్ షేక్ 10 రోజులు పోలీస్ కస్టడీలో ఉంటే మొత్తం ఈడీ ఆ ఎవిడెన్స్లన్నీ కూడా ట్యాంపరింగ్ చేస్తారు. షాజహాన్ షేక్ అతని అనుచరులు అంటూ కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అది శుక్రవారం నాడు హీరింగ్కి రాబోతుంది. ఇప్పటిదాకా అసలు రోడ్డు మీదే కనపడని కమ్యూనిస్ట్ నాయకులు ఈరోజు ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా వాళ్ళు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, మా ప్రెజర్ వల్లనే షాజహాన్ షేక్ని అరెస్ట్ చేసింది మమతా ప్రభుత్వం, మేము అసలు ఎక్కడ అన్యాయానికి ఎదురు నిలబడేది మేమే అంటూ కూడా లీడర్లు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి వాళ్ళు
ఆలోచించుకోవాలి. ఏం చేశారు? ఇంత నిస్సగ్గుగా రాజకీయాలు చేస్తారా? ఎందుకంటే గత 56 రోజులుగా పోరాడుతున్న సందేశ్ ఖాళీ మహిళలు, బీజేపీ పార్టీ తప్ప ఇన్ని రోజులు ఈ నాయకులంతా ఎటు వెళ్ళిపోయారు? ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా, మహిళలు కానీ లేకపోతే నాయకులు ఎవరు కూడా ఈరోజు కూడా నోరు పెప్పలేదు. మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేసి మేము ఎవరిని కూడా ఉపేక్షించాం, ఆ అక్రమాల్లో ఏం చేసినా కూడా, ఎవరు స్కాముల్లో ఉన్నా కూడా మా ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, అందుకే పోలీసులు యాక్షన్ తీసుకున్నాము అని చెప్పి మమతా ప్రభుత్వం చెప్తూ, అంతేకాకుండా ఎంపీ డెరిక్ ఓబ్రేన్ ఆయనైతే మేము అసలు సస్పెండే చేసాము ఆయన్ని పార్టీ నుంచి 6 సంవత్సరాలనే చెప్తున్నాడు తప్ప ఎక్కడ ఎక్స్పల్ చేశాము పార్టీ నుంచి అనేది ఎక్కడ ముక్క రావట్లేదు. అంటే ఆయనకి ఇంకా డోర్స్ ఓపెన్ చేసే పెట్టారు మళ్ళీ టీఎంసీలోకి. ఇది వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న ఘోరాలు ఇప్పుడిప్పుడే ఒక్కోటి బయటకు వస్తున్నాయి. అందుకే 16 లక్షల ఫేక్ ఓటర్స్ ఉన్నారంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈసీకి ఒక లెటర్ కూడా రాశారు. దాదాపు ఈ ఫేక్ ఓట్స్ అన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. సందేశ్ ఖాళీయే కాకుండా ఇలా జరిగిన గ్రామాలు చాలా ఉన్నాయి. ఇలాంటి టీఎంసీ గూన్స్ రెచ్చిపోయి చేసిన ఘోరాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి బయటికి ఖచ్చితంగా వస్తాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి చుట్టుకుంటాయి, నిజాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతానికి మమతా బెనర్జీ షాజహాన్ షేక్ని వెస్ట్ బెంగాల్ పోలీస్ సంరక్షణలో ఉంచిందని క్లియర్గా చెప్పచ్చు. కానీ సోమవారం నాడు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అట్లాగే ఈడీ ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా కలకత్తా హైకోర్టు విచారణకి ఖచ్చితంగా అధికారులను ఆదేశిస్తుంది. ఎందుకంటే కలకత్తా హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది 44 కేసులు ఉన్నాయి, ఏ కేసు తక్కువ కాదు, అన్నీ కూడా ఘోరాలు ఏం చేసినవన్నీ షాజహాన్ షేక్ అని చెప్పడం కూడా మనకి కొద్దిగా పాజిటివ్ అని చెప్పచ్చు. కోర్టు వైపు నుంచి కూడా మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మాత్రం మనం సందేశ్ ఖాళీలో మహిళలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారంటే మాత్రం వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి మొట్టమొదట. అట్లాగే వెస్ట్ బెంగాల్ బీజేపీ కార్యకర్తల మీద కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే దాదాపు షాజహాన్ షేక్ మీదే 7 నుంచి 9 మర్డర్ కేసులు బీజేపీ కార్యకర్తలని చేశాడన్న కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇంకా. అంతేకాకుండా షాజహాన్ షేక్ అనుచరులు కూడా బీజేపీ కార్యకర్తలని బెదిరించినా కూడా ఎక్కడా బెదరలేదు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. సో వీటన్నిటికీ కూడా విజయం వెనకున్నది వెస్ట్ బెంగాల్ బీజేపీ మాత్రమే, అలాగే కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అనుకోవచ్చు ఈ రోజుకి తప్పించాము, 10 రోజుల వరకు బెంగాల్ పోలీస్ కస్టడీలో ఉంటాడు, ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ చేయొచ్చని. కానీ నిజం మాత్రం ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఇన్ని సంవత్సరాలు జరిగిన ఈ ఘోరాలంతా కూడా మహిళల మీద కానీ, భూ ఆక్రమణలు కానీ, ఇల్లీగల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి కేసెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వెస్ట్ బెంగాల్ ఓటర్లో చైతన్యం వస్తుంది, మహిళల్లో చైతన్యం వస్తుంది. రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోయినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. థ్యాంక్ యూ.